హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు తగిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు నోటీసులు అందించారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడని లావణ్య నిన్న ఫిర్యాదులో తెలిపారు. లావణ్య ఫిర్యాదుపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో తాను రిలేషన్షిప్లో ఉన్న మాట నిజమేనని అన్నారు. తాను షార్ట్ ఫిలిమ్స్ తీసిన రోజుల నుంచి నాకు లావణ్య తెలుసునని అన్నారు. తాము 2017 వరకు మాత్రమే రిలేషన్లో ఉన్నామని, ఆ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయ్యిందని, చెడు స్నేహాలకు అలవాటు పడిందని చెప్పారు. దాంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చెయ్యమని అడిగితే ఇలా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని రాజ్ తరుణ్ అన్నారు. రిలేషన్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ లావణ్య టార్చర్ పెట్టేదని, సైకోలా ఫోన్స్ టీవీలు పగలగొట్టేదని రాజ్ తరుణ్ అన్నారు. నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి.